వందనాలు డాడీ గారు. పేరు జాహ్నవి, ఊరు కాకినాడ. ప్రశ్న: మత్తయి సువార్త 1:7-16 వచనాలు దావీదు గారి నుండి యేసుక్రీస్తు వారి వరకు వంశావళి. ఇక్కడ యోసేపు గారు తండ్రి యాకోబు 16 వచనంలో. లూకా సువార్త 3:23-38 వచనంలో యోసేపు గారి తండ్రి హేలీ అని ఉంది. యోసేపు తండ్రి హేలీనా యాకోబు గారా అంటే ఇంచుమించు 3 ప్రశ్నలు అడిగింది. ఇక రెండో ప్రశ్న: నాతాను గారి సంతానం మరియ గారా లేకపోతే యోసేపు గారా? సొలొమోను గారి సంతానం మరియ గారా లేకపోతే యోసేపు గారా? పిల్లల పుట్టుకకు పురుషుడే కారణం, స్త్రీ ఒక సాధనం మాత్రమే. అయితే మరి క్రీస్తు వారి పుట్టుకలో పురుషుని ప్రమేయం ఏమీ లేదు, మరియ గారి వలననే పుట్టారు. మరి స్త్రీ సంతానం ఎక్కడ వ్రాయబడింది? డాడీ వీటికి ప్రేమతో సమాధానం తెలియజేయండి, వినమించుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ రెండు వంశావళులు, లోకా సువార్తలో ఉన్న వంశావళి కావచ్చు, లేదంటే మత్తయి సువార్తలో రాసిన వంశావళి కావచ్చు, ఈ రెండు వంశావళులు యేసుక్రీస్తు వారికి సంబంధించిన వంశావళులే. అయితే ఇక్కడ మీరు గమనించండి, దావీదు వరకు దావీదుకు మొదటి తండ్రులు లోకాలో ఒకలా ఉంటుంది, అలాగే మత్తయిలో ఒకలా ఉంటుంది. అది ఒకసారి మీకు చూపిస్తానంటే కేవలం మీకు ఆ భేదం మీకు తెలియడం కోసమే నేను చెబుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒకసారి నేను వివరణ ఇచ్చాను. ఒకసారి లింక్ ఉంటే అడ్మిన్ మీకు పెడతాడమ్మా, దాన్ని కూడా మీరు చూడండి. దీనికి సంబంధించి ఈ వంశావళికి సంబంధించి నేను చెప్పడం జరిగింది. కానీ ఇందులో మిగతా ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మేళవించి నేను చెప్తున్నాను ఏమా క్లుప్తంగా. ఇక్కడ 5వ వచనంలో ఏమో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనును, సల్మాను రాహాబునందు బోయజును కనును, బోయజు రూతునందు ఓబేదును కనును, ఓబేదు ఎవరిని కన్నాడు? యెషయిని కన్నాడు, యెషయి రాజైన దావీదుని కన్నాడు. అంటే యెషయి గారి తండ్రి ఇక్కడ ఎవరైనా కనబడుతుంది? దావీదు గారి తండ్రి యెషయి అనే సంగతి మనకు తెలుసు. యెషయి గారి తండ్రి ఇక్కడ ఎవరైనా కనబడుతుంది? ఓబేదని కనబడుతుంది, అంతేనా? లూకా సువార్త చూడండి 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయము 31 నుంచి చదువుతాం. ఎలియాకీము, లూకా సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. ఎలియాకీము మెలయాకును, మెలయా మెన్నాకును, మెన్నా మత్తాతుకును, మత్తా నాతానుకును, నాతాను దావీదుకును అన్నది కనబడుతుంది చూడండి ఇక్కడ. ఏమండి? దావీదు యెషయికి, యెషయి ఎవరికి పుట్టాడండి? ఓబేదు, అవునా? ఓబేదు సల్మాను నయస్సోను. అయితే ఈ మార్పు మనం ఎక్కడ చూస్తామంటే కేవలం మరియకు సంబంధించి 23వ వచనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. సహజంగా తండ్రిని బట్టే కదా కుమారుడుగా పిలువబడతాడు. కాబట్టి నిజానికి యోసేపు గారి వంశావళికి యేసుప్రభు వారికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే వారి ఏకము కాక మునిపి యేసుప్రభు వారు పుట్టారు కనుక. అంటే యోసేపు గారి డిఎన్ఏ యేసుప్రభులో ఏమైనా ఉంటుందా ఫిజికల్గా? లేదు. ఎందుకంటే ఆమె కన్యకగా ఉంది. కన్యకగా ఉంది కాబట్టి యోసేపు గారి డిఎన్ఏ యేసుప్రభువులో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు, కుదరదు. కనుక యోసేపు గారు వంశావళి అంటే యోసేపు గారిని కన్న తండ్రి, వారి తండ్రి, వారి తండ్రి, వారి పూర్వీకులు, వీళ్ళ వంశావళిని బట్టి ఆలోచిస్తే ఆయన ఎంచబడ్డం ఎవరు కుమారుడిగా ఎంచబడ్డాడు? ఎవరు కుమారుడిగా ఎంచబడ్డాడు? అదే ఇక్కడ చెప్తున్నాడు 23వ వచనంలో. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు కనుక యోసేపు హేలీకి పుట్టాడు, అవునా? యోసేపు హేలీకి పుట్టాడు. హేలీ మత్తతుకు, మత్తత లేవికి, లేవి మెల్కీకి అని ఉంటుంది. కానీ ఈ వంశావళి ఇక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వచ్చేసరికి 14వ వచనం చూడండి. అక్కడి నుంచి మత్తయి సువార్త నేను కూడా తీస్తున్నాను అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏముంది చూడండి. అజోరు సాదోకును కనును, సాదోకు ఆకీమును కనును, ఆకీము ఎలీహూదును కనును, ఎలీహూదు ఎలియాజరును కనును, ఎలియాజరు మత్తానును కనును, మత్తాను యాకోబును కనెను.
మత్తాను యాకోబును కనెను. అవునా? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ యోసేపు నుంచి వెళ్ళిన వంశావళి ఒకటి, జాగ్రత్తగా వినండి, యోసేపు నుంచి వెళ్ళిన వంశావళి ఒకటి. ఎందుకంటే యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు కనుక. ఆయన యోసేపు కుమారుడు కదా, ఆయన వడ్లవాని కుమారుడు కాదా అని అనిపించుకున్నాడు కాబట్టి తండ్రిని బట్టి చూచిన తండ్రి మాత్రం ఎవరి వంశావళి? ఆ రోజు మిగిలిన జనాంగాల్లో రెండు జనాంగాలు మిగిలాయి. ఒకటి బెన్యామీను సంతతి, రెండు యూదా సంతతి. వీళ్ళిద్దరే మిగిలారు. మిగిలిన ఇశ్రాయేలీల్లో ఈ 10 గోత్రాల వారు మిగలలేదంటే ఉన్నా వాళ్ళు కలుషితమైన జనంగా మారిపోయారు. అంటే వారిలో ఇతర జనాంగాలను చేసుకోవటం వలన వాళ్ళు మిశ్రిత జనంగా మారిపోయారు. కానీ యూదులు బెన్యామీనులు మాత్రం ఇశ్రాయేలీల్లో వారిని వారే పెళ్లి చేసుకొని ఆ వంశాలను వాళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు. ఏమంటే ఇప్పుడు అమెరికన్స్ని చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా అతను అమెరికనే అవుతాడు. ఒక అమెరికన్ వచ్చి ఇండియన్ చేసుకున్నాడు అనుకోండి, ఏమవుతాడు? ఆంగ్లో ఇండియన్ అవుతాడు. అవునా? అంటే ఒక యూకే దేశస్థుడు లేదా బ్రిటన్ దేశస్థుడు ఇండియా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అంటే 2 జాతులు కలుస్తున్నాయి. ఒక భారత జాతి, ఒక అమెరికా జాతి, ఒక ఇంగ్లీష్ జాతి. ఏమండి? అలాగే ఒక చైనీస్తో కలుస్తున్నారు అనుకోండి, ఇండో చైనీస్ అవుతుంది. ఫ్రెంచ్ వాళ్ళని వివాహం చేసుకున్నారు అనుకోండి, ఇండో ఫ్రెంచ్ అవుతుంది. అంటే 2 జాతుల వాళ్ళు కలుసుకుంటున్నారు కాబట్టి ఒక కొత్త జాతి, పలానా జాతి అని చెప్పకుండా ఇద్దరి జాతి సమ్మేళనంలో జన్మించిన వాళ్ళుగా ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ యోసేపు గారు కానీ లేదా యేసు తల్లి అయిన మరియ గారు కానీ వీరు ప్యూర్ జ్యూస్ వాళ్ళు, అంటే ఇశ్రాయేలీలు. వారిలో వారిని తప్ప ఇతరులను వివాహం చేసుకోకుండా తమ యొక్క సంతతిని వాళ్ళు కాపాడుకుంటూ, లేదా వాళ్ళ యొక్క వంశావళిని ఇతరులతో కలవకుండా, ఇతర జాతి వాళ్ళను వాళ్ళు కోరుకోకుండా, దేవుడు వాళ్ళతో చెప్పాడు మీరు ఇతర జాతిని కోరుకోకండి. కనుక ఆ మాటను బేస్ చేసుకొని వాళ్ళు యేసు ప్రభు కాలం వరకు బ్రతికిన వాళ్ళు కనుక మరియ కావచ్చు, యోసేపు గారు కావచ్చు, వీరిద్దరూ కూడా దావీదు సంతతికి చెందిన వారే. ఎందుకంటే దావీదు యూదా గోత్రం. ఏమండి? దావీదు ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. కనుక యూదా గోత్రంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, బెన్యామీనులు కాస్త తక్కువ మంది ఉన్నారు కాబట్టి బెన్యామీనులు యూదులు కలిసి యూదులుగానే పిలువబడ్డారు. ఇశ్రాయేలీలు, యూదులు, బెన్యామీనులు అవ్వచ్చు. ఎందుకంటే పౌలు ఉన్నాడు అనుకోండి, పౌలు బెన్యామీనుడే, అంటే బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. కనుక ఇక్కడ వీళ్ళంతా యూదులుగా పిలువబడ్డారు కాబట్టి ఇశ్రాయేలీలుగా వీళ్ళు పిలవచ్చు. కనుక మరి అయినా ఇశ్రాయేలీరాలే, లేదా యోసేపు అయినా ఇశ్రాయేలీయుడే. వీళ్ళిద్దరు ఇశ్రాయేలీల సంతతికి చెందిన వాళ్ళుగానే ఉన్నారు. మరి ఈ 2 వంశావళులు ఎందుకు వచ్చే? తండ్రుల మార్పు అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, లేదంటే అక్కడ వంశావళిలోని మార్పులు కాదు. ఒకరు మరియ వంశావళి నుంచి వెళ్ళిన వారు, ఒకరు యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు గనుక, ఆ యోసేపు తాలూకా వంశావళి. అంటే మొత్తానికి ఆయన ఎవరి కొడుకు? ఇప్పుడు దత్తత చేసుకున్నా ఒక విధంగా దత్తపుత్రుడు అనుకోవచ్చు కదండి. సొంత కొడుకు కాకపోయినా యేసుప్రభు యోసేపుకి ఏమవుతాడు? కొడుకే. భార్యను బట్టి కొడుకే అవుతాడు. ఏమండి? భార్యను బట్టి కుమారుడే. ఉదాహరణకి మన కృష్ణ గారు ఉన్నారు. ఏమండి? విజయ నిర్మల గారికి కృష్ణ గారికి పుట్టిన పిల్లలు ఉన్నారు. విజయ నిర్మల గారు కృష్ణ గారిని వివాహం చేసుకోముందు పుట్టినవారు పిల్లలు ఉన్నారు. అలా పుట్టిన వాళ్ళలోనే నరేష్ ఉన్నాడు. ఏమండి? నరేష్ అనే ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు. నిజానికి అతడు కృష్ణ గారిని కూడా మా నాన్నగారనే చెప్పుకుంటాడు నరేష్. నిజానికి అతడు కృష్ణ గారికి విజయ నిర్మలకు పుట్టినవాడు కాడు. విజయ నిర్మల గారి మొదటి భర్తకి పుట్టినవాడు నరేష్. కనుక ఇది మనం గమనించగలిగితే, ఇది ఎందుకు ఉదాహరణగా నేను చెప్పానంటే, వాళ్ళు ఇద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు కనుక ఆయనకు పుట్టకపోయినా కృష్ణ గారి తండ్రి అవుతారు. అలాగే కృష్ణ గారికి పుట్టిన పిల్లలు ఏమండి? మరి ఇప్పుడు మన కృష్ణ గారి కుమారుడు ఏం పేరు? మహేష్ బాబు ఉన్నాడు. ఈ మహేష్ బాబు నిజానికి విజయ నిర్మలకు పుట్టినవాడు కాడు. ఆయన వాళ్ళ అమ్మగారి పేరేంటి? ఇందిరా అంటండి. మొత్తానికి ఇందిరాకి కృష్ణ గారికి జన్మించిన వ్యక్తి ఆయన. కానీ మొత్తానికి విజయ నిర్మలని ఏమంటాడు? అమ్మగారే కదా, అమ్మ అవుతుంది. కాబట్టి తల్లి తండ్రిగా వారు ఉంటారు. అలాగే యేసుప్రభు వారు కూడా శరీరాన్ని బట్టి యోసేపు నుంచి రాకపోయినా, ఆయన గర్భం నుంచి రాకపోయినా, ఆయన DNA అందులో లేకపోయినా పిలువబడ్డ. అందుకే యోసేపు కుమారుడిగా ఎంచబడిన పదం క్లియర్గా ఉంది చూడండి
లూకా సువార్త 3వ అధ్యాయంలో 23, అందుకే అది చదివించాను నేను. ఏమండి, యేసు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు, ఆయన యోసేపు కుమారుడని ఎంచబడును, యోసేపు హేలీకి అంటున్నాడు. చూడండి, అంటే యోసేపు నుంచి వెళ్ళిన సంతతి ఒకటి, మరియా ఫిజికల్గా శరీరాన్ని బట్టి మరి నుంచి వచ్చిన సంతతి ఒకటి. కనుక ఈ 2 వంశావళులు చిన్న చిన్న తేడా పేర్లు ఎందుకు ఉంటాయంటే, ఎందుకంటే మరి అమ్మ దగ్గర నుంచి వెళ్ళిన మూలాలు తాతలు తండ్రులు వేరు, నాన్న నుంచి వెళ్ళిన మూలాలు తాతలు తండ్రులు వేరు. నిజానికి ఇటు మరియ దగ్గర నుంచి వెళ్ళిన మూలం కావచ్చు, లేదంటే ఏమండి యోసేపు గారి దగ్గర నుంచి వెళ్ళిన మూలం కావచ్చు, వీళ్ళిద్దరు దావీదుకే కనెక్ట్ అవుతున్నారు. అది మీరు గుర్తించాల్సింది. మొత్తానికి దావీదు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, దావీదు గోత్రికులే, దావీదు సంతతి వాళ్ళే. కాబట్టి తండ్రిని బట్టి, పెంపుడు తండ్రిగా యోసేపును బట్టి చూచినా దావీదు గోత్రికుడు అనిపించుకుంటాడు, దావీదు సంతానం అనిపించుకుంటాడు యేసు ప్రభు. పుట్టుకను బట్టి, శరీరాన్ని బట్టి మరియమ్మకు పుట్టాడు కనుక దాన్ని బట్టి మనం ఆలోచించినా సరే యేసు ప్రభు ఎవరు కుమారుడు అవుతాడు? దావీదు కుమారుడు అవుతాడు. అదే తల్లి నువ్వు అది అడిగిన మొదటి ప్రశ్న. కనుక ఇక్కడ ఆ యోసేపు, రెండోది నాతాను గారి సంతానం మరియ గారా, లేదంటే యోసేపు గారా, సొలొమోను గారి సంతానం మరియ గారా? ఇక్కడ బాగా వినండి, ఖచ్చితంగా సొలొమోను గారి సంతానం నుంచి వచ్చినదే మరియమ్మ. మీకు అర్థమవుతుందో లేదో? సొలొమోను గారి దగ్గర నుంచి వచ్చిందే ఫిజికల్గా. ఎందుకంటే యేసు ప్రభు రక్తాన్ని పంచుకు పుట్టాడు. ఆయన ఎవరి రక్తంలో రావాలి? దావీదు చిగురు అన్నాడు. దావీదు చిగురు అంటే దావీదు కుమారుడు సొలొమోను. మీకు అర్థమవుతుందా? దావీదు కుమారుడు సొలొమోను. కనుక ఆయన ఆయన సొలొమోను గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు అంటారు, ఏమని మాట్లాడతారు? సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. అంటే నేను కూడా సొలొమోను గారికి సంబంధించి, దావీదుకు సంబంధించిన ఆయన వంశీకుడును, ఆయన గోత్రికుడును అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాడు. ఓకే, ఇక మూడోది, పిల్లల పుట్టుటకు పురుషుడే కారణం, స్త్రీ ఒక సాధనం మాత్రమే. అయితే క్రీస్తు వారి పుట్టుకలో పురుషుని ప్రమేయం ఏమీ లేదు, మరియు మరియ గారి వల్లనే పుట్టారు. మరి స్త్రీ సంతానం ఎక్కడ వ్రాయబడింది? అదే స్త్రీ సంతానం. ఈ స్త్రీ సంతానం అంటే స్త్రీ నుంచి వెళ్ళిన వంశావళి. అందుకే 2 వంశావళిలో పేర్లు తేడాగా ఉంటాయి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, వైట్ పేపర్, టైం లేదు కాబట్టి వైట్ పేపర్ మీద మత్తయి సువార్తలో ఉన్న వంశావళి ఒక పక్క, అలాగే లూకా సువార్తలో ఉన్న వంశావళి ఒక దగ్గర రాస్తే 2 పేర్లు పక్క పక్కన పెట్టి చదువుకుంటే ఒక దగ్గర మధ్య వరకు టాలీ అయ్యి అక్కడి నుంచి సెపరేట్ అవుతాయి. ఎందుకంటే యోసేపును బట్టి, మరియమ్మను బట్టి, వాళ్ళ తండ్రులను బట్టి, అన్నదమ్ములను బట్టి వేరుగా జరిగిన విషయాలుగా మనకు అక్కడ గుర్తించబడతాయి. అది నువ్వు పేపర్ మీద రాసుకుంటే నీకు అర్థమైపోద్ది. ఓకే తల్లి?